హైదరాబాద్ లో హై అలర్ట్ ప్రకటించింది ప్రభుత్వం. హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్ లో హై అలర్ట్ ప్రకటించారు. పబ్లిక్ ప్లేసెస్ లో ఎలాంటి టపాసులు కాల్చకూడదని నిషేధం విధిస్తూ పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా మిలిటరీ కంటోన్మెంట్ ప్రాంతాల్లో టపాసులు కాల్చకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. ఇండియా పాక్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ టపాసులు కాల్చడం వల్ల హైదరాబాద్ ప్రజలు భయాందోళన చెందే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు. నగర ప్రజలు పోలీసులకు సహకరించాలని, పోలీసుల సూచనలు సలహాల మేరకు నడుచుకోవాలని నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, తెలంగాణ పోలీస్ శాఖ తరఫున ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ప్రస్తుతం దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులని, పరిణామాలని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ పోలీస్ శాఖ ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ హైదరాబాద్, సికింద్రాబాద్ లో ఈ రోజు నుంచి మొదలుకొని తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా పబ్లిక్ ప్లేసెస్ లో ఎక్కడ కూడా టపాసులు కాల్చకూడదు. ముఖ్యంగా కంటోన్మెంట్ మిలిటరీ ఏరియాస్ లో ఈ క్రాకర్స్ ఫైర్ చేయకూడదు అంటూ కూడా హై అలర్ట్ ప్రకటిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం నెలకొన్నటువంటి ఇండియా పాక్ మధ్య జరుగుతున్నటువంటి వార్ సందర్భంగా ఈ టపాకులు కాల్చడం కారణంగా ఈ మిలిటరీ ఏరియాలలో, కంటోన్మెంట్ ఏరియాలలో, పబ్లిక్ ఏరియాలలో మళ్ళీ హైదరాబాద్ లో కూడా ఏదో బ్లాస్ట్ అయ్యింది అనే ఒక మెసేజ్ వెళ్లేటువంటి అవకాశం ఉంది. పబ్లిక్ ఇప్పటికే దేశ ప్రజలంతా కూడా పానిక్ సిచ్యువేషన్ లో ఉన్నారు. ఇలాంటి టపాసులు కాల్చడం కారణంగా ప్రజలందరూ కూడా భయప్రాంతాలై పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్ హైదరాబాద్ లో నెలకొడుతుంది. ఇప్పటికే చాలా ప్రశాంత వాతావరణంలో ఉంది. ఎక్కడ దేశవ్యాప్తంగా ఈ ఉగ్ర లింకులు బయటకు వచ్చినా ఆ మూలాలన్నీ కూడా హైదరాబాద్ లోనే బయటపడతా ఉంటాయి. కాబట్టి ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణానికి సంబంధించి హైదరాబాద్ బేస్ ఒక్క బయటికి రానటువంటి పరిస్థితి. ఇలాంటి శాంతియుత వాతావరణంలో ఉన్నటువంటి సమయంలో ఈ క్రాకర్స్ పేల్చడము, మిలిటరీ ఈ కంటోన్మెంట్ ఏరియాస్ వద్ద కూడా రోడ్డుపై వచ్చి హంగామా చేయకుండా ఈ ర్యాలీలకు సంబంధించి ఏవైనా ఓపెనింగ్స్ సందర్భంగా, ఏదైనా సినిమా ఈవెంట్స్ సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో ఈ క్రాకర్స్ పెంచకూడదు అంటూ కూడా హై అలర్ట్ ప్రకటిస్తూ హైదరాబాద్ పోలీస్ శాఖ, తెలంగాణ పోలీస్ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుని ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నటువంటి తరుణంలో ఈ బాంబు పేలుళ్ల ముసుగులో ఇంకేమైనా అలజడి జరిగేటువంటి అవకాశం ఉంటుంది, దాడులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. వాటికి ఆస్కారం కల్పించకుండా పోలీస్ శాఖ చెప్తున్నటువంటి విధంగా నగర ప్రజలు, తెలంగాణ ప్రజలందరూ కూడా నడుచుకోవాల్సి ఉంటుంది. పోలీసుల సలహాల సూచనల మేరకు తదుపరి ఈ యుద్ధ వాతావరణం అంతా కూడా పీస్ఫుల్ గా శాంతియుత వాతావరణంకి వచ్చేంత వరకు కూడా నగర ప్రజలంతా కూడా పోలీస్ వరకు సహకరించాలి. ఎక్కడ కూడా పబ్లిక్ ఏరియాస్ లో గానీ, పండగల పేరుతో ఈ మతపరమైనటువంటి ఈవెంట్స్ కానీ, ఏవైనా కల్చరల్ ఈవెంట్స్ కానీ, రాబోయేటువంటి పండుగల సందర్భంగా కానీ, ఏవైనా సినిమా ఓపెనింగ్స్, ప్రమోషన్స్, ఈవెంట్స్, ఇంకా ఏ పరమైనటువంటి వేడుకలకు టపాసులు పేల్చకూడదు. ఈ టపాసులు పేల్చడం కారణంగా పబ్లిక్ పానిక్ కి గురయ్యి హైదరాబాద్ విడిచి వెళ్లేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఏ వైపు నుంచి ఏ డ్రోన్ కెమెరా వచ్చి తమ ఇంటి పైన పడుతుందో, తమ ప్రాంతం పైన పడుతుందో అంటూ కూడా దేశ ప్రజలందరూ కూడా భయానక సిచ్యువేషన్ లో ఉన్నటువంటి ఈ క్రమంలో హైదరాబాద్, సికింద్రాబాద్ ఈ ట్విన్ సిటీస్ భారతదేశానికి గుండెకాయ లాంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రజలు శాంతియుతంగా ఉంటే పెట్టుబడిదారులు కానీ, ఇక్కడికి వచ్చేటువంటి బిజినెస్ మ్యాన్స్ కానీ, ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ మిస్ వరల్డ్ కాంపిటీషన్ సందర్భంగా కూడా ఎలాంటి ఇష్యూ రిపోర్ట్ అవ్వకుండా మాత్రం పోలీస్ శాఖ ముందస్తుగానే ఈ నిర్ణయాన్ని వ్యక్తం చేస్తూ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ యాక్టివ్ గా ఉన్నటువంటి సందర్భంలో ఎవరు కూడా ఇలాంటి నిర్ణయాన్ని తీసుకొని రోడ్డుపైకి వచ్చి అలజడి క్రియేట్ చేసి, ఆందోళన వ్యక్తం చేసి, టపాసుల పేరుతో హంగామా క్రియేట్ చేస్తే మాత్రం హైదరాబాద్ యాక్ట్ 67C ప్రకారంగా వారి పైన చట్టరీత్యా చర్యలు ఉంటాయంటూ మాత్రం హైదరాబాద్ పోలీసులు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. శివ, అయితే రవితేజ, వీటితో పాటు కొన్ని ఫేక్ న్యూస్లు కూడా స్ప్రెడ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం కదా. హైదరాబాద్ లో అలా జరగబోతుంది, ఇలా జరగబోతుంది, ప్రజలు అలర్ట్ గా ఉండాలి, ఈ రకమైనటువంటి వార్తలు జొప్పిస్తూ కొంత భయాందోళన కలిగిస్తున్నారు సోషల్ మీడియాలో. దానికి సంబంధించి పోలీసులు ఏమైనా కొంత వార్నింగ్ ఇచ్చిన సిచ్యువేషన్ ఉందా? ఎప్పటికప్పుడు హైదరాబాద్ కేంద్రంగా ఏవైనా అలజడి క్రియేట్ చేసి పబ్లిక్ ని పక్కదో పట్టించేటువంటి ప్రయత్నాలు చేసినా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటిపై కూడా నగర పోలీసులు నజరు పెట్టి ఆ వివరాలను కూడా సేకరిస్తా ఉన్నారు. నిన్న చంపాపేట వేదా కాలేజ్ లో BBA చదువుతున్నటువంటి ఒక ముస్లిం యువతి ఏకంగా ఆపరేషన్ సింధూర్ కి వ్యతిరేకంగా తను పోస్టు పెట్టడము, పాకిస్తాన్ దేశ జెండాను తను గౌరవించడము, భారతదేశాన్ని వ్యతిరేకించడము, ఇవన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా
తను పోస్ట్ చేసినటువంటి విధానాన్ని గమనించినటువంటి తోటి విద్యార్థులంతా కూడా పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావడము, పోలీస్ శాఖ ఇమీడియట్ గా ఆ ముస్లిం యువతి పైన కేసు నమోదు చేసి ఇంకా ఎవరైనా భారతదేశానికి వ్యతిరేకంగా ఈ పోస్టులు పెట్టినా జరుగుతున్నటువంటి పరిణామాలకు వ్యతిరేకంగా మీరు ఏవైనా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా పోస్ట్ చేసినా డెఫినెట్ గా మీరు పైన చర్యలు ఉంటాయంటూ కూడా పోలీస్ శాఖ ఇప్పటికే సూచనలు జారీ చేస్తా ఉంది. చాలా మంది తమ ఒరిజినల్ రోల్స్ అన్ని కూడా ఇప్పుడు బయటికి వస్తా ఉన్నాయి. మేము కూడా భారతీయులము, భారతదేశంలో ఉంటామని చెప్తున్నటువంటి ఒక వర్గం వారు ఇప్పుడు పాకిస్తాన్ పై ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత, గౌరవాలు, ఆ జెండాకి ఇచ్చేటువంటి విలువ ఒక్కటొక్కటిగా అసలు నిజ స్వరూపాలు కూడా బయటకు వస్తా ఉంది. కాలేజీలో చదువుకుంటున్నటువంటి ఒక అమ్మాయి తన భారతదేశంలో పుట్టి పెరిగి భారతదేశంలో ఉంటూ హైదరాబాద్ లో తను చదువుతుంది. అయినప్పటికీ తను పాకిస్తాన్ ని సపోర్ట్ చేస్తూ ఆపరేషన్ సింధూర్ కి వ్యతిరేకంగా ఈ పోస్టులు పెట్టడంపై మాత్రం కొంత టెన్షన్ వాతావరణం హైదరాబాద్ లో నెలకొంది. ఇమీడియట్ గా పోలీసులు ఆ అమ్మాయిని నోటీసులు జారీ చేసి ఆమె పైన కేసు నమోదు చేసి ఏ సందర్భంలో మీరు ఈ పోస్ట్ పెట్టాల్సి వచ్చింది అనే దాంతో కూడా తనకు పోలీసులు నోటీసులు కూడా జారీ చేసి తన నుంచి ఒక క్లారిటీ కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది అనఫిషియల్ గా, కొంతమంది అఫీషియల్ గా, కొంతమంది మాటల ద్వారా, కొంతమంది ఏకంగా ట్విట్టర్ ద్వారా ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి భారతదేశానికి వ్యతిరేకంగా వీళ్ళు పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తూ చేస్తున్నటువంటి చర్యలపై మాత్రం నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడతా ఉన్నారు. వారందరిపైన నజర్ పెట్టాలి. వాళ్ళ పోస్టింగ్స్ పై ఎప్పటికప్పుడు ఆ వివరాలన్నీ కూడా సేకరించి వాళ్ళపై ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళని ఇక్కడి నుంచి తరిమేయాలి, వాళ్ళని తిరిగి పాకిస్తాన్ పంపించాలి, వీళ్ళని నిషేధిత జాబితాలో పెట్టాలి, ఆ ఇంటి కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి కూడా తరిమేయాలంటే కూడా రకరకాలుగా భారతీయులు ఈ అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. కాబట్టి సోషల్ మీడియా వేదికగా ఎవరైతే ఈ ఆపరేషన్ ని వ్యతిరేకిస్తా ఉన్నారో, ఎవరైతే పాకిస్తాన్ కి సపోర్ట్ చేస్తా ఉన్నారో, ఈ యుద్ధ వాతావరణం సమయంలో కూడా సంచలనమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అనవసరమైనటువంటి కామెంట్స్ పెడతా ఉన్నారు. వీటన్నిటిపై కూడా పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వాళ్ళ పైన కేసులు నమోదు చేసి వాళ్ళకు స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ రవితేజ్.